ఆంధ్ర క్రైస్తవ దైవ విజ్ఞాన కళాశాల సువార్త యాత్ర కీర్తన అనే పుస్తకంలో నుండి మొదటి పాటలను మేము పాడుతున్నాము. ఈ పాటలని ఫస్ట్ నుంచి 5 వస్తున్న అయ్యగారు రచించిన పాటలో నుండి మొదటి పాటను మనమందరం కలిసి పాడతాం. మేము పాడుతుండగా మమ్మల్ని అనుసరించి మీరు రెండోసారి పాడాలని మేము ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. Thank you.
Praise the Lord, my soul, all my inmost being. Praise the holy name. Praise the Lord, my soul, and not forget His benefits. Just like a legion, fill out the sheep to church, and when he found the sheep, he was very happy. He would celebrate with all his వాక్యం. బాలుడు నడువల త్రోణం సాగుకునేది సాగేడు యెహోవా మన న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. ఆయనే మనలను రక్షించును. యెషయా 33:22. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు తెచ్చిన చోటనే తీసినందు ఏ చిరుకమైన సేవలను ఆదాయమైన సవాసమైన తయారసమైన ఆశ్చర్యమైన ఉండేలా మీరు ఏక మనసుగా ఏక ప్రేమ కలిగి ఏక పరమాత్మగా ఉండి దానికి unless one is only drop of water in the spirit, he cannot enter into the kingdom of God. ఉదయం రాత్రి కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించుము. కీర్తనలు 9. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. సామెతలు 22:6. సండే స్కూల్లో నేర్చుకున్న కథ వాక్యము గల్తీలకు రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, స్వార్థము, ఆశానిగ్రహం. నమ్మకత్వంతో పిల్లలు దేవునికి ఇవ్వడంలో హన్న, పట్టుదలతో సాధించడంలో ఎస్తేరు, దేవుని ఉగ్రత సేవకులారా, యెహోవా నీడలో రాత్రి నిద్రలో ధన్యతలు ఆత్మ విషయమై ధన్యులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిని. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొనుదురు. నీతి కొరకు కొండను కలగలిచినాక నా కోసాన్ని వచ్చిందేమో నా కోసాన్ని కలుగున. ఆయన భూమి ఆకాశంలో సృష్టించిన వాడు. ఈ పాట స్కూల్లో నేర్చుకున్న కథంత వాక్యం యోహాను 11:7. అందుకు యేసు పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోను బతుకును. ధన్యవాదాలు. సండే స్కూల్లో నేర్చుకున్న కథంత వాక్యము బైబిల్ గ్రంథాలలో ఉన్న స్త్రీలు ఈ యుద్ధమైన స్త్రీలకి ఉండాల్సిన గణలు. నాయకత్వంలో నమ్మకంలో చూస్తూ పట్టుబడి సాధించడంలో ఎస్తేరు. ఉగ్రత తప్పించడంలో అబిగయలు. నిందలు భరించడంలో మరియా. జీవితాన్ని దేవునికి అప్పగించడంలో అన్న. పక్షతాప పడుటలో మగ్దలేని మరియా. ప్రకటించడంలో సమరయస్త్రీ. దైవభక్తిలో నోవాహు నెమ్మది, శాంతి. దావీదు ప్రియమైన వాడు. సొలొమోను శాంతి. మోషే నీటి నుండి తీయబడిన వాడు. యెషయా దేవుడు రక్షకుడు. దానియేలు దేవుడు న్యాయాధిపతి. పాత నిబంధన గ్రంథములోని పేర్లు: ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు,
బెన్యామీను కుమార్తె దీవెన. ఆనందించి మరలా చెప్పును ఆనందించి ఈ సారం
వారి మా మీద నిలబడినారు. తీసుకున్న యోహాను గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. అతడు వారితో ఇట్లా నేను ఎదురేడునై సముద్రమునందు భూమికి సృష్టికర్తమైన ఆకాశమందు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. ఆ 12 మంది అపొస్తలుల పేర్లు ఏమనగా మొదటి పేతురు పడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జబదాయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమాయి, తోమా, ఇస్కరియోతు మత్తాయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, తద్దాయిన మరో పేతురు అబ్బాయి. దానియేలు ప్రార్థన. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. ఈ ఆజ్ఞలను యూదులను అనుసరించడం అని పాపులను దుష్టులను చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము, ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖాలంకారము చెందిన వారము. వాక్యము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనములు. దేవుడు తేమాలో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పరంగా నుండి వేచేస్తున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటిలో కనబడుతున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండున్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుతున్నది. ఆయన ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించుదును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతమైన దేవుని సన్నిధిలో నమస్కారం చేయుదును. బ్రహ్మములను నిర్వాహకులను అర్పించి దర్శించుదును. దేవతలకు పొదలను విడుదలకు మొదలుగా విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలుగును. నా చిత్తములపై నా దేశములను నిలుపుదును. నా పాప పరిహారం. ఈ విధంగా సమాజంలో ఉన్న ఇరుగు పొరుగు వారు బాలికను ఎరగనివ్వడం లేదు, అణచివేస్తున్నారు. ఇప్పుడు సమాజంలో తల్లిదండ్రుల పాత్ర. నాన్న భయపడకు, ఈ సమాజంలో నీవు ఎదగవలసిన దానివి. మౌనంగా ఉండకూడదు, నువ్వు ఎదిగి ఫలించాలి. అమ్మాయిలు తల్లిదండ్రుల దగ్గర స్వేచ్ఛగా పెరగనిద్దాం. పాస్టర్ గారు. అమ్మాయిలు ఎదగడానికి సంఘ కాపరి ద్వారా ఆత్మీయంగా సంఘంలో బాలికలను ఎదగనిద్దాం. సంఘ పెద్దలు, సండే స్కూల్ టీచర్స్ ద్వారా ఈ మార్గంలో, ప్రభు మార్గంలో వారిని పెంచుదాం. వాళ్ళని సబాలు బట్టి క్రమంగా పంపిద్దాం. సంఘ కాపరైనటువంటి భరత్ చరణ్ బాబు గారికి, తండ్రి వారందరి తరఫున అవసరం ఇచ్చినందుకు బాబు గారికి మా అందరి తరఫున, అలాగే గురువులమ్మ స్థలంలోని గురువులమ్మ గారు కూడా మన మధ్యలో వారి టీంతో మా మధ్యలో ఈరోజు సండే స్కూల్, వరల్డ్ సండే స్కూల్ డే జయప్రదంగాను మహిమకరంగాను జరుపుటకు ఇచ్చినటువంటి కృపకై దేవాది దేవుడికి వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ, వారు ఈరోజు మన మధ్యలో ఉన్నందుకు వారికి కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు చెల్లిస్తున్న వారుగా ఉంటున్నామని. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు వరల్డ్ సండే స్కూల్ డే 500 వర్డ్స్, యాక్షన్ సాంగ్స్ నేర్పించినటువంటి టీచర్స్ అందరికీ పేరు పేరున వందనాలు తెలుపుకుంటున్నాం. ఈ స్క్రిప్ట్, లాస్ట్ స్క్రిప్ట్ మనకు చెప్పినటువంటి చేయించినటువంటి భారత్ నాయుడు బాబు గారికి, అలాగే నేర్పించినటువంటి సునీత కూడా మా అందరి తరఫున వందనాలు తెలుపుకున్న వారంగా ఉంటున్నానండి. అలాగే సంఘం అంతలో ఈరోజు పిల్లల ప్రోగ్రాము ఓపికగా ఉండి వారిని అభినందిస్తూ వారిని బ్లెస్ చేసినందుకు మా అందరి తరఫున సంఘం అంతటిని వందనాలు తెలుపుకుంటున్నాం.
అలాగే మాకు సహకరించినటువంటి సెక్రటరీ ప్రెసిడెంట్ గారికి, సహకరించిన నటాలి ఫ్యామిలీకి అందరికీ మా అందరి తరఫున వందనాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. వందనాలు.